నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. మొన్న అత్యంత అద్భుతంగా ఆషాఢ మాసంలో చివరి అంకంలో చక్కగా మీరు గానగాపురం యాత్రకు వెళ్ళారు. ఒక గానగాపురం మాత్రమే కాదు, గానగాపురం, కుమ్మసి, అలాగే మాణిక్య ప్రభు, మాణిక్య నగర్ కూడా వెళ్ళటం జరిగింది. అవును. అయితే సుమారుగా ఒక 7-8 నెలల క్రితము, సంవత్సరం క్రితము అక్కడ గానగాపురంలో చేంజింగ్ రూమ్స్ కి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేస్తే అనూహ్యమైన స్పందన రావటం జరిగింది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా బోల్డంత మంది వారికి తోచిన విధంగా డొనేషన్స్ ని అందించారు. అయితే అక్కడ చేంజింగ్ రూమ్స్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఒకసారి చెప్పండి. అట్లాగే యాత్ర మొత్తం ఎట్లా జరిగింది అనేది కూడా ఒకసారి చెప్పండి. యాత్ర చాలా అద్భుతంగా జరిగింది పద్మిని. అయితే నిజంగా మన రెడ్ టీవీ దత్త బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ప్రతి ఒక్కరు సహకరించినందుకు. ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే వర్షాలు పడి నది నిండిందో, ఇప్పుడు కరెక్ట్ టైం కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ రెడీ అయిపోయాయి. మనం అప్పటి నుంచి కృషి చేస్తే ఇప్పుడు రెడీ అయిపోయాయి. అవి ఇంకా కొంచెం స్ట్రక్చర్ ఉంది, ఇంకొన్ని రేకులు ఉంటే అది కూడా చేయగలం మనము. స్టెప్స్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 4 డ్రెస్సింగ్ రూమ్స్ రెడీగా ఉన్నాయి. నేను రెండింటినే చూపించాను. 4 రెడీగా ఉన్నాయి. అంటే అష్టతీర్థాల్లో మొదటిది మంది భీమా అమరజ కదా, రెండోది అటుపక్క ఉంటుంది కదా, అటుపక్క కూడా ఒక డ్రెస్ చేంజింగ్ రూమ్ పెట్టాము. అటు కూడా ఉంది డ్రెస్ చేంజింగ్ రూమ్. చాలా అద్భుతంగా అష్టతీర్థాల దర్శనం అయింది. నది సంగమం దగ్గరే 2 డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి రేకులతో. ఆ వీడియో కూడా పబ్లిష్ చేయొచ్చు తప్పకుండా. ఆల్రెడీ చూస్తూ వాష్రూమ్స్ కూడా అప్పుడే చేసేసారు. అప్పుడే మనము వాళ్ళ దాంట్లోనే వాళ్ళు అడిగితేనే మనం దాంట్లో కాంట్రిబ్యూట్ చేసి చేసేసాం మనం. అంటే మళ్ళీ దాన్ని బాగు చేయించి చేసాం. అప్పుడు బాగాలేదు కాబట్టి దాన్ని బాగు చేయించి చేసాం అక్కడే. ఇంకా మనం అభివృద్ధి చేయొచ్చు ఇలాంటి ముందు. క్లీనింగ్ కి సంబంధించి కానీ అక్కడ భీమజ అమరజ నది అక్కడ ప్రధానంగా సంగమం దగ్గర ఒకంత కొంచెం ఇదివరకు అంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పాలి. ఇదివరకు అయితే మరీ చెత్త. ఇప్పటికీ కూడా మన యాత్రికులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దయచేసి మీరు వేసే గుడ్డ ముక్కలు అక్కడ వదిలేయటము, పడేయటం అశుభ్రత అనమాట. సబ్బులు ఇచ్చుకుని మొత్తం సంగమం దగ్గర చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు లోపల మన ఔదమ్మ వృక్షం దగ్గర కూడా నీట్ గా మేనేజ్ చేస్తున్నారు, చాలా శుభ్రంగా ఉంది. అంటే మనం దాన్ని శుభ్రము అని అనటం కంటే మన ఇంట్లో లాగైతే ఉండదు కదా. అందుకే దత్తక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇది ఒక పరీక్ష. అందరికీ చెప్తాను, ఏంటి ఇలా ఉంది అని మాత్రం అనకండి దయచేసి. మీకు చేతనైతే కొబ్బరి చీపురు పట్టుకోండి, మెట్లు ఉడవండి, అక్కడ ఉడవండి, సేవ చేయండి. అప్పుడే శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మనది అనుకోవాలి. దేవుడు అందరి వాడు, ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని ఎదురు చూడకండి. మీరు కూడా నా వంతుగా నేను ఏం చేయగలను, శుభ్రం చేస్తాను అని తీసుకోండి. చీపుర్లు తీసుకోండి, మెట్లు ఉడవండి, అక్కడ తుడవండి. బాగాలేకపోతే అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి మంట వేయండి, వెలిగించండి, చెత్త కాల్చేసేయండి. అంతే. మనం చేస్తూ ఉన్నాం, మళ్ళీ చెత్త వేస్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ ఇదే. మనకి చేతనైనంత మనం చేస్తున్నాం పద్మిని ఎప్పుడు కూడా. అక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా బాబు మనదే ఇది, మన ఇంట్లో అయితే మనం ఎలా ఉంటాము అనుకుని మనం ఏ యాత్ర చేసినా, ఎక్కడున్నా, ఏ నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళినా కూడా డెఫినెట్ గా కొంత మెయింటైన్ చేయాలి. సబ్బులు ఇచ్చుకొని రుద్దేసుకోవడం, తల రుద్దేసుకోవడం, అలాగే ములగాలి రావాలి. తర్వాత బాత్రూమ్ లో స్నానం చేసుకోండి. హోటల్ రూమ్స్ ఉంటాయి కదా. అయితే మనకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దత్త బంధువులందరూ ముందుకొచ్చి ఇంతటి చక్కగా ప్రతి ఒక్కరికి ఇది సద్వినియోగం అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండాలని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరికీ సంపూర్ణమైన దత్త అనుగ్రహం కలగాలి.
మరిన్ని ఇలాంటి మంచి పనులు చేయటానికి భగవంతుడు మీ అందరికీ ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్ అక్క. ఇక అష్టతీర్థాలకి సంబంధించినటువంటి మొన్న చేసినటువంటి యాత్రలో యాత్రికులు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నన్ను అడిగింది ఏంటంటే అష్టతీర్థాలు ఖచ్చితంగా వెళ్తామా, వెళ్ళి అక్కడ మరి స్నానాది కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవచ్చా అనేది కూడా అడిగారు. జరిగాయి అక్క అష్టతీర్థాలకు వెళ్ళగానే భోజనం చేసాం అవధూత ఆశ్రమంలో. చెయ్యగానే 5 ఆటోలు రెడీ చేసేసాను. 5 ఆటోలు నిండా తీసుకెళ్లి మొదటిది, రెండోది, మూడోది రుద్రతీర్థం, మొదటిది భీమా అమరజ, తర్వాత రుద్రతీర్థము, తర్వాత కోటి తీర్థము, తర్వాత పాపనాశ తీర్థము, చక్ర తీర్థము, మన్మథ తీర్థం, అన్నిట్లో లైన్ గా తీసుకెళ్ళిపోయి 8 తీర్థాలయ్యే. అమృతవాన కూడా పడింది. అసలు ఆ వాతావరణం అయితే అతి సుందరం. అందరు ఎంత సంతోషించారంటే మా వల్ల జరిగేది కాదు ఇది, మీరు ఉండబట్టి ఇలా స్పీడ్ గా తీసుకెళ్లి స్నానాలు చేయించేశారు, ఫాస్ట్ గా చేయించేసి వెంటనే మళ్ళీ పల్లకి ఉత్సవానికి తీసుకెళ్లిపోయాను, దర్శనానికి తీసుకెళ్లిపోయాను. పల్లకి ఉత్సవం అయిపోయింది. మర్నాడు ఉదయాన్నే లేచి అభిషేకాలు చేయించేశాను. పాదుకా దర్శనం అవుతుందా, పాదుకలు తీస్తారా అని ఎవరో కమెంట్ బాక్స్ లో పెట్టారు. చక్కటి పాదుకా దర్శనం అయింది. గూట్లో నుంచి పాదుక దర్శనమే అయింది కదా. ఇప్పుడు పాదుకల్ని కూడా పల్లకీలో ఉంచుతారా అక్క? స్వామిని నృసింహ సరస్వతి ఎవరైతే పల్లకీలో కూర్చుంటున్నారో ఆ స్వామి హస్తంతో మనకు దర్శనం. అవును, హస్తం మనకి హస్తంతో దర్శనము. పాదుకలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఆ రోజు పాదుకలు పెట్టారు, మేము వెళ్ళిన రోజు పాదుకా దర్శనం ఇచ్చారు. అంటే ప్రతిరోజు పెట్టరు కదండి పాదుకా దర్శనం అన్నారు. వెళ్ళిన వాళ్ళందరికీ పాదుకా దర్శనం అయింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంటుంది కదా పాదుకా దర్శనము. ఉంటుంది, మనం వెళ్ళి అభిషేకం చేసుకోగానే పాదుకా దర్శనం అయింది. ఎర్లీ మార్నింగ్ ప్రతి రోజు ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. పాదుకా దర్శనం అయింది. తర్వాత భిక్షా కార్యక్రమం తీసుకెళ్లాను. అక్కడి నుంచి కుమసి ప్రయాణం తీసుకెళ్లాను. అందరూ భిక్ష వేశారు, భిక్ష తీసుకున్నారు. కుమసి తీసుకెళ్లాను. అక్కడి నుంచి మాణిక్య నగర్ వెళ్ళిన తర్వాత మాణిక్య ప్రభు 5th జనరేషన్ మహారాజ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు కలిశారు. అందరిని ఇప్పటి వరకు ఎవరిని ఇంటికి ఆహ్వానించలేదు. అందరిని వాళ్ళ ఇంటి లోపలికి ఆహ్వానించి కూర్చొని ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇచ్చారు. ఆ మహల్ అని ఎలాగ ఉంటుంది మహల్, ఆ మహల్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి అందరూ కూడా చాలా మురిసిపోయారు. చాలా మురిసిపోయారు. అసలు గానగాపురం వెళ్ళటం అంటే ఖచ్చితంగా ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు, ఆయన అనుజ్ఞ ఉండి తీరవలసిందే. ఉంటేనే అడుగు పెడతాం, రా అంటేనే వెళ్ళగలం. లేకపోతే తలకిందులు తపస్సులు చేసినా అస్సలు వెళ్ళలేమంటే వెళ్ళలేం. అది ఎవరి విషయంలో అయినా జరుగుతుంది. నేను కూడా చూసాను కదా, నాకు స్వానుభవం అది. అవును. సో డెఫినెట్ గా వెళ్ళారు అని అంటే స్వామి అనుగ్రహం ఉంది ఖచ్చితంగా అని ఖచ్చితంగా చెప్పు. మళ్ళీ 1-2 నెలల్లో మళ్ళీ గానగాపురం యాత్ర మనం తీసుకెళ్దాం ఖచ్చితంగా. అప్పుడు ఇంకొంచెం ప్రశాంతంగా, అంటే అక్కడ సామూహిక పారాయణాలకే తీసుకెళ్దాం అనుకుంటున్నాను గానగాపురంలో. అలా యాత్రికులందరూ కూడా వచ్చి అక్కడే కూర్చొని, అంటే ఎవరైతే పారాయణం చేసుకుని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం ఓన్లీ గానగాపూర్ యాత్ర వేస్తాం. అద్భుతం అక్క. తప్పకుండా రెట్టి విభక్తితో పాటు రెట్టి విభక్తి సబ్స్క్రైబర్స్ అందరికీ ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. తప్పకుండా. రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.